హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. రీసెంట్గా కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదు. ఓకే, మీకోసం ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ అనమాట. ఎందుకంటే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి డెవాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ బ్యాక్గ్రౌండ్ అయితే డెవాప్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా చేస్తున్నాను. ఎందుకంటే ఆన్ గోయింగ్ బ్యాచెస్ స్టూడెంట్స్కి, అలానే ఎవరైనా ఫ్రీగా కంటెంట్ డెవాప్స్ విత్ పైథాన్ అనమాట, పైథాన్ ఫర్ డెవాప్స్ అనమాట. పైథాన్ అనేది మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితంగా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో నువ్వు స్క్రిప్టింగ్ రాయగలగాలి. డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే ఓకే, యూట్యూబ్లోనో లేదంటే చాట్ జీపీటీ, గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ స్క్రిప్ట్లు గుర్తుపెట్టుకునే దాన్ని ట్రై చేస్తున్నారు. అలా కాదు, మన ఫ్రీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రీ సిరీస్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఫస్ట్ ఫండమెంటల్స్, అసలు పైథాన్ అంటే ఏంది, పైథాన్లో ప్రతి సిలబస్ వచ్చేసి బేసిక్, ఆ సింటాక్స్ ఎందుకు రాయాలి, వేరియబుల్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏంది, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా డిస్కస్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో నాకు 9 years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ 9 yearsలో మేము రాసినటువంటి ఆటోమేషన్ స్క్రిప్ట్స్, వెదర్ ఇట్ ఈస్ ఏ షెల్ స్క్రిప్ట్లు అయినా కానీ పైథాన్లో అయినా కానీ సింటాక్స్ చేంజ్ ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. ఇలా పైథాన్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో, డెవాప్స్లో అయితే డాగ్ రన్ క్యూబర్నెటీస్ విత్ పైథాను, అలానే మీకు రెగ్యులర్గా సిఎస్ఈడి ఆటోమేషన్ రాస్తుంటాయి కదా మనం, జెన్కిన్స్ విత్ పైథాను. జెన్కిన్స్లో మనం రాసేటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడం ఎలా, అలానే మనం రెగ్యులర్గా సిస్టమ్ రిలేటెడ్ ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ ఉంటే డిప్లాయ్మెంట్స్ రిలేటెడ్ ఆటోమేటిక్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, ఆ స్క్రిప్ట్స్ని మనం డైరెక్ట్గా ఎప్పుడు రాయకూడదు, ఎప్పుడు కూడా మనం స్క్రిప్ట్స్ని డైరెక్ట్గా నేర్చుకోకూడదు అనమాట. దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ అయ్యి, ఓకే దీనికి ఏం ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ కానీ డెవాప్స్ నేర్చుకుంటుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ సిరీస్ నెక్స్ట్ విత్ ఇన్ 10 daysలో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ సిలబస్ అంతా రెడీ చేసాం. ఓకే, ఏ ఓరియంటల్లో మనం దీన్ని కంటెంట్ని ఫ్రీగా డెలివర్ చేస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ పైథాన్ సిరీస్ వచ్చేసి మనకి ఈచ్ వీడియో వచ్చేసి రికార్డెడ్ వీడియో 15 to 20 minutes ఉంటుంది. ఓకే, 15 to 20 minutes మీరు ప్రతి వీడియోని 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి, 2-3 సార్లు విని ప్రాక్టీస్ చేసి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా ఉండండి. ఆ వీడియోల కింద ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ని మనం ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఏ స్క్రిప్ట్స్ రాస్తుంటాం, మానిటరింగ్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, మెయిల్ ట్రిగ్గర్ రావాలంటే ఎలా స్క్రిప్ట్ రాయాలి. ఓకే, అలానే ఫైల్ హ్యాండ్లింగ్ మీద ఎక్కువ అడుగుతారనమాట ఇంటర్వ్యూలో. ఫైల్స్కి సంబంధించి పైథాన్ రిలేటెడ్ కోడ్ ఎక్కువ రాయమంటా ఉంటారు అనమాట. అందుకనేసి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పైథాన్ అనేది డెవాప్స్కి ఎలా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ నాట్ టీచింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ గైస్. ప్రోగ్రామింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. ప్రోగ్రామింగ్ ఓకే, ఐఎమ్ ఫ్రమ్ జావా బ్యాక్గ్రౌండ్ రైట్, నాకు ప్రతి సింటాక్స్ చూస్తాను మాకు అర్థమైపోద్ది ఈజీగా ఏంటని కాన్సెప్ట్. మీకు డెవాప్స్ ఇంజనీర్కి పైథాన్ ఎంతవరకు అవసరం అవుతుంది, మేము ఎంతవరకు యూస్ చేస్తున్నాం మా ప్రాజెక్ట్స్లో, మేము ఎలా రాస్తున్నాం స్క్రిప్ట్స్, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికే మీకు ముందుగా అనౌన్స్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా డెవాప్స్ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోని ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత వాళ్ళుగా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే కంటిన్యూగా మీకు పైథాన్ సిరీస్ వీక్లీ అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా అడ్వాన్స్డ్ లెవెల్లో రియల్ టైంలో మేము చేసేటువంటి యాక్టివిటీస్ ఒక 30-40 రియల్ టైం టాస్కులు తీసుకొని ఆ టాస్కుల్ని కోడ్ ఎలా రాయాలి, ఓకే అదే స్క్రిప్టింగ్ ఎలా, మన స్క్రిప్ట్ని ఎలా రాయాలి అనేది మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాం. ఈవెన్ గిట్హబ్ కంప్లీట్ ఆటోమేషన్, గిట్హబ్లో మనం బ్రాంచెస్ని క్రియేట్ చేయడం, ఓకే అలానే ఆ కోడ్ని పుష్ చేయడం, కోడ్ని క్లోన్ చేసుకోవడం, ఇటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని నేను పైథాన్ ద్వారా స్క్రిప్ట్ ద్వారా మనం ఎలా రాయగలగాలి. దానికన్నా ముందు మీకు ఏం కావాలంటే డెవాప్స్ ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. డెవాప్స్ ప్రతి టూల్ ఏదైతే ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి మార్కెట్లో, ఆ టూల్స్ గురించి మీకు బాగా అవగాహన ఉంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ ఎ స్క్రిప్ట్ అనమాట. ఓకే, దాని గురించి మీరు ఆల్రెడీ డెవాప్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ నేర్చుకోవాలి, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలి, రియల్ టైంలో ప్రాజెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అని మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే, నాన్ ఐటీ నుంచి ఐటీ స్విచ్ అవ్వాలి, లేదంటే వేరే డొమైన్ మీద నుంచి డెవాప్స్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రీసెంట్గా లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను. అరౌండ్ 13-14 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఓకే, మీకు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు ఆల్. డెఫినెట్లీ ఈ సిరీస్ మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా రోజులు టైం తీసుకుంటాను, పర్లేదు, కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ మై టార్గెట్. థ్యాంక్ యూ గైస్, బై బై.